ఈరోజు ఒక మంచి విషయాన్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తా. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాల్లో వాదిస్తూ ఉంటారు. రకరకాల పరిస్థితులు కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మన వాదన అసలైన విషయాన్ని పక్కన పెట్టేసి వాదిస్తూ ఉంటాం. దానివల్ల అర్థం లేని వాదనగా మారి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తికి నేను ఒక పని చెప్పిన అనుకో, ఎగ్జాంపుల్ అతను చేయలేదనుకో, సో అండ్ సో రీజన్స్ అనమాట. అప్పుడు నేను ఏమనాలి, నువ్వు ఎందుకు చేయలేదు, చేయకపోవడానికి కారణం ఏంటి, ఈ విషయాల గురించి నేను మాట్లాడితే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. బట్ నేను ఆ విషయం తప్ప నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు కూడా కరెక్ట్ చేయవు అన్నట్టుగా నేను వేరే టైప్లో నేను నా యొక్క ఈగోని నేను ప్రదర్శించితే టాపిక్ డైవర్ట్ అవుతుంది, అనవసరంగా ఆ వాదన పెరుగుతుంది. ఇది అంటే రకరకాల సిచ్యువేషన్స్లో జరుగుతుంటాయి. ఫ్యామిలీస్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, బయట కావచ్చు, ఆత్మీయ అంటే మన వెల్ విషర్స్ వాళ్ళ సైడ్, వాట్ ఎవర్ ఇట్ సైడ్. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలని చూస్తున్నా అంటే, నీ వాదనకి ఒక అర్థం ఉందా, అంటే నీ వాదనకు ఒక వర్త్ ఉందా అనేది చూసుకో. అనవసరంగా ఊగిపోకు. ఎదుటి వాళ్ళ యొక్క వాయిస్ పెరిగిందని నువ్వు కూడా నీ వాయిస్ పెంచుకొని ఇక్కడ నేను ఇద్దరి మధ్య ఉన్న ఘర్షణలు నేనే గెలిచిన, లేదంటే ఒకరిని తొక్కి ఒకరిని అంటే ఒకరిని ఆపేసి నేను ఇంకా గట్టిగా మాట్లాడినా అన్నట్టుగా చెప్పుకోవడం కాదు. ఇక్కడ ముఖ్యంగా నువ్వు ఎప్పుడు వాదించాలంటే, నీ వాదనలో న్యాయం ఉంది, ఒక అర్థం ఉందన్నప్పుడు ఆ టాపిక్ గురించే మాట్లాడు. ఆ టాపిక్ గురించే మాట్లాడితే అంటే నీకు ఎంత బీపీ పెరిగినా, ఎంత కోపం వచ్చినా, ఎంత అగ్రెషన్ వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ టాపిక్ గురించి నువ్వు మాట్లాడాలని చూస్తున్నావు అదే టాపిక్ మాట్లాడు. నువ్వు అది తప్ప వేరేది కలుపుకొని వేరే విషయాల మీద దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే అసలైన విషయం పక్కకి వెళ్ళిపోతుంది, అనవసరంగా వాదన పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు వీడియోలో వాదన గురించి చెప్తున్నా, అనవసరంగా వాదిస్తాం అది. ఇప్పుడు ఈ టాపిక్లో నేను వేరే వేరే మాట్లాడితే అసలు నేను చెప్పాల్సిన విషయాలు మీకు అర్థం కావు. సో రియల్ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రిలేషన్స్లో కూడా ఇంత జరుగుతుంది. అంటే మనకి ఈగో అనేది, మనకు ఒక ఎదుటి వాళ్ళు మనకన్నా కొంచెం తక్కువ కనిపించాలి, తక్కువ మాట్లాడాలి, వాళ్ళ మాటల కన్నా మన మాటలే కొంచెం బెటర్ కనిపించాలి, అంటే కొద్దిగా సౌండ్ పెరగాలి, వాళ్ళకన్నా వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, ఈ టైప్లో మనం ఆలోచిస్తాం. కానీ అనవసరంగా మనం వాదిస్తున్నామా, లేదంటే మన వాదనకు ఒక అర్థం ఉందా అనేది మనం అస్సలు ఎప్పుడు కూడా పట్టించుకోము కూడా. దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న అంటే లైట్, చిన్న చిన్న ముచ్చట్లు అంటే వదిలే, కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. నీకు ఒక మంచి విషయాన్ని నేను అంటే ఇంపార్టెంట్ టాపిక్ నేను నీకు చెప్పాలనుకునే సమయంలో అనవసరంగా నువ్వు వినక, నేను చెప్పక, ఇది ఏదో ఒకటి జరిగి ఆ టాపిక్ని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుకుంటూ పోయినామనుకో, నీకు విలువైన విషయము నీకు ఎప్పటికీ తెలియదు. అపార్థంగా తయారవుతుంది, అనర్థాలకి దారితీస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నీ యొక్క మెంటల్ పీస్ని పోగొట్టుకుంటావు, నీ యొక్క హెల్దీ కన్వర్జేషన్ని పాడు చేసుకుంటావు. నువ్వు వాదించు, ఖచ్చితంగా వాదించు, కానీ ఎప్పుడు వాదించాలి, అర్థం ఉన్న చోట. ఆ యొక్క నీ వాదనకి ఒక న్యాయం జరగాలని, అంటే ఒక విషయం ఉన్నప్పుడు, ఆ విషయం ఉన్నప్పుడు కూడా నీ వాదన ఎట్లుండాలి, టాపిక్ గురించే మాట్లాడు అంతే. నువ్వు ఆ రోజు నేను చెప్పింది ఎందుకు చేయలేదు, నువ్వు ఆ రోజు నాకు ఎందుకు చెప్పింది చేయలేదు, కారణం ఏంటి అంటే, నువ్వు ఎందుకు చేయలేదు నేను చెప్పింది, ఇదే టాపిక్ మీదనే వాదించు. అంతేగాని ఈ టాపిక్ని వేరేది నువ్వు యాడ్ చేయొద్దు. అంటే ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేరే వేరే థింకింగ్ ప్రాసెస్ అనమాట. వేరే వేరే థాట్స్లో మీ యొక్క ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జనరల్గా బయటకు వెళ్తుంటాం, బయట చాలా డిఫరెన్స్ మెంటాలిటీస్ ఉన్న జనాలు ఉంటారు. అప్పుడప్పుడు మనకి తెలుస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చీటికి మాటికి కూడా మనం బయట
చిన్న చిన్న విషయానికి కూడా నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడుకుంటాం. అసలు ఇక్కడ అంత వాదించే విషయాలు కూడా ఉండవు ఫ్రెండ్ సర్కిల్లో కూడా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ సింపుల్గా ఎదుటివాడు చెప్పిన మాటలు పూర్తిగా వినకపోవడం వల్ల మనకు అర్థం కాదు. సగం విషయం అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు నేను వినలేననుకో, నువ్వు చెప్పిన విషయం నాకు అర్థం కాదు, అది ఇంకోలాగా అర్థమయ్యి నేను ఇంకో స్టైల్లో నేను నీకు మాట్లాడితే నీకు నచ్చదు. అప్పుడు నువ్వేమనుకుంటావు, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా, వీడు ఏం మాట్లాడుతున్నాడని నీకు కోపం పెరిగిపోతుంది. అప్పటి నుంచి వాదన పెరుగుతుంది. లేదా ఒక వ్యక్తి చెప్పేటప్పుడు పూర్తిగా వినడానికైనా ప్రయత్నించాలి. లేదా విన్న తర్వాత అతను ఎట్లా మాట్లాడుతున్నాడో అతనికి పూర్తిగా అర్థమైందా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్కి నేను కొన్ని విషయాలు చెప్పిన, అక్కడ ఇట్లా జరిగింది సో జరిగిందని ఏదో ఒక ముచ్చట చెప్పిన. అతను పూర్తిగా విన్నాడా లేదా అని అబ్జర్వ్ చేయి. నువ్వు వినలేదు అని అంటే నీ టాపిక్ ఏమాత్రం కూడా అతనికి అర్థం కాలేదు నీ మాట అన్నప్పుడు అతను ఏం చెప్పినా నువ్వు రియాక్ట్ కాకిగా. ఎందుకంటే ఆయన పూర్తిగా వింటే నీ యొక్క టాపిక్ అనేది అర్థమవుతుంది. అంటే నీ యొక్క విషయం ఏదైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావు సెన్స్ ఆఫ్ పర్సన్స్కి, సో అతనికి అర్థం కాలేదు అని నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా అతను ఏదో ఒకటి మాట్లాడతాడు. అప్పుడు నువ్వు వాదన పెంచుకోకు, ఎందుకంటే నీ టాపికే లేదాడా. ఇప్పుడు నేను ఒక విషయం వీళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తున్నా, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాకపోగా వేరే విషయాలు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏం మాట్లాడినా నాకు యూజ్లెస్, నేను పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పాల్సిన విషయమే వాళ్ళకి అర్థమవుతలేదు. అప్పుడు సైలెంట్ అయిపో పక్కకి వెళ్ళిపో అంతే. ఎందుకంటే అప్పుడు నువ్వు వాదన పెంచుకున్నావు అనుకో, అసలు నువ్వు ఏం చెప్పడానికి వచ్చినావు, ఏం వాదన జరుగుతుంది, అన్నెసెసరీ డిస్కషన్ అవుతుంది. అన్నెసెసరీ ఒక అన్హెల్దీ కన్వర్జేషన్ క్రియేట్ అయ్యి ఎదుటి వాళ్ళ యొక్క వాదన నీ యొక్క వాదన పెరిగి మీ యొక్క ఈగోలు, అహము, ఆ యొక్క యాటిట్యూడ్ వచ్చి రకరకాల విచిత్రమైన ప్రవర్తనలు మీలో పెరిగిపోతాయి. దానివల్ల మంచి కన్వర్జేషన్ పాడైపోతుంది, మంచి హెల్దీ ఉన్న రిలేషన్ పాడైపోతుంది. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, వినే ఓపిక లేని వాడికి నువ్వు ఎంత చెప్పినా వేస్టే. ఎందుకంటున్నా అంటే ఇక్కడ అన్నెసెసరీ వాదనలు పెంచుకోవడం కన్నా సైలెంట్గా ఉండడం బెస్ట్. ఎందుకంటే పూర్తిగా ఎవరు విననప్పుడు ఏ విషయాలు నువ్వు చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ నువ్వు చెప్పిన విషయాలు వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ఏం చెప్పినా నువ్వు ఎక్కువ అక్కడ ఉండి వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్గా వినలేదు, వాళ్ళు అర్థం చేసుకోక వేరే విషయాలు మాట్లాడుతున్నారని నీకు తెలిసినా కూడా నువ్వు వాదన పెట్టుకోకు. ఎందుకంటే అసలైన టాపిక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలామంది కూడా అంతే జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా వినే ఓపికనే ఉండదు ఎవరికి, చెప్పే వరకు ఆగరు, చెప్పే మధ్యలోనే వాళ్ళకు అర్థమైనట్టుగా మాట్లాడేసుకొని దాన్ని వాళ్ళ స్టైల్లో మాట్లాడేసరికి మనకేమో నచ్చదు. అరే నేను ఏం చెప్తున్నా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ వాదనలు అనవసరంగా, అసలు సబ్జెక్టే లేదు, అవసరమే లేదు. నీ యొక్క డైలీ లైఫ్లో ఈ వాదనల వల్ల నీ మెంటల్ పీస్ పాడవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పూర్తిగా వినడానికి ఓపికతో లేరు. ఇక్కడ ఎవరు కూడా పూర్తి విషయాలు అందరు తెలుసుకోగలిగితే సమస్యలు ఎందుకు వస్తాయి? పూర్తి విషయాలు ఇక్కడ అందరు ఓపికతో అర్థం చేసుకుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? సో ఇక్కడ ఎవరు పూర్తిగా వినాల్సిన అవసరం లేదు, వినే అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. సో అక్కడి నుంచే వాదనలు అనేది వచ్చేది. పూర్తిగా నువ్వు చెప్పింది వినకపోయినా, పూర్తిగా చెప్పింది ఎవరు అర్థం చేసుకోకపోయినా, నీ విషయాలు ఎవరు కరెక్ట్గా పట్టించుకోకపోయినా నీ యొక్క మైండ్ ఏమంటుంది అంటే ఇమ్మీడియట్లీ నీ మైండ్ అనేది నీ యొక్క కంట్రోల్ దాటిపోతుంది, వాదనకి మొదలవుతుంది అంట. సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎవరు పూర్తిగా వినరు. సో నువ్వు నీ యొక్క విషయాల వల్ల నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినా నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నము వాళ్ళు వినే స్టేజ్లో లేరు అన్నప్పుడు వాళ్ళ యొక్క నెక్స్ట్ వచ్చే మాటలు కూడా నువ్వు వినాల్సిన అవసరం లేదు, ఓపికతో అక్కడ నిల్చొని వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనవసరపు వాదన వల్ల అసలైన టాపిక్ పక్కకి వెళ్ళిపోతుంది. అన్నెసెసరీ డిస్కషన్. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే అసలు ఆ పర్సన్స్తో నాకు ఎందుకు గొడవైంది, అసలు విషయం చిన్నదే కానీ మనకి ఈగో అనేది ఉంటుంది. వీళ్ళిట్లా అనే అహం వల్ల వాడు నాకన్నా తక్కువ ఉండాలి,
అంటే వీడి మాటలు ఇట్లా ఉండాలి, నా మాటే గొప్ప అనాలి, నాకే భజన చేయాలి, ఇలాంటి యొక్క మనిషి క్రియేట్ చేసుకున్న అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దానివల్ల వాదన పెరుగుతుంది. తర్వాత మనకు ఒక రోజున ఆలోచిస్తే అనిపిస్తుంది, అరే చిన్న విషయమే ఇది, బట్ మనం ఎక్కువ చూసినాం. అది చిన్న వస్తువుని కూడా నువ్వు భూతద్దంలో చూస్తే పెద్దగా కనిపిస్తుంది. సో నీ యొక్క పెద్ద పెద్ద వాదనల వెనుక చిన్న చిన్న విషయాలే ఉంటాయి. అది నువ్వు ఆలోచించాలి. చాలామంది మెంటల్ పీస్ని పాడు చేసుకునే వాదనలు చాలా ఉంటాయి. నేను అనేది అదే, నువ్వు వాదించాలి అనుకుంటే టాపిక్ డైవర్ట్ కావద్దిగా, అదే విషయం పట్టుకో. ఇక ఒక రోజంతా వాదిస్తావు, వాదించు, టాపికే ఉండాలి. ఇక వేరే యాడ్ చేసుకోకు, వేరే విషయాలు దాన్ని కలపకు. ఎందుకంటే నువ్వు వేరే ఎగ్జాంపుల్స్కి వెళ్ళి వేరే విషయాలను యాడ్ చేసే కొద్దీ అసలైన టాపిక్ పక్కకి వెళ్ళిపోతుంది, అనవసరపు వాదన మొదలవుతుంది. సో నేను చెప్పేది అదే విషయం, వినే ఓపిక లేని వాడికి నువ్వు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నించకు. అర్థం చేసుకోలేని మనుషులు ఏం మాట్లాడినా నువ్వు వాదన పెట్టుకోవడానికి ప్రయత్నించకు, చెప్పాలని ట్రై చేయకు. ఎందుకంటే వాళ్ళు వినే ఓపిక లేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు నిన్ను ఎట్లా అర్థం చేసుకుంటారు? సో ఇక్కడ పెద్ద పెద్ద వాదనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక సబ్జెక్ట్ ఒకవేళ ఈ టాపిక్ మీద ఫైట్ చేయాలి అని అనిపించినప్పుడు ఆ విషయం గురించి తప్ప ఇంకా వేరే విషయాలు మాట్లాడకు. సో డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల అన్నెసెసరీ వాదనలు. సో నీ మైండ్ ఒకటే దృష్టిలో పెట్టుకో, నీ మైండ్లో నిన్ను నువ్వు క్రియేట్ చేసుకో. ఇలా నువ్వు చెప్పే మాటలు ఎదుటి వాళ్ళు వినేంత ఓపికతో ఉన్నారా, లేదా నువ్వు ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో వాళ్ళు ప్రశాంతంగా నీ విషయాలు పూర్తిగా వినగలుగుతుండ్రా, లేదా నువ్వు చెప్పే విషయాలు పూర్తిగా విని మాట్లాడుతుండ్రా, లేదా మధ్యలోనే కొంచెం వినంగానే రైట్ నాకు అర్థమైపోయింది అని మాట్లాడుతుండ్రా అనే విషయాలు నువ్వు తెలుసుకో. పూర్తిగా ఎవరు వినకపోతే వాళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడినా వాదనలు పెట్టుకోకు. ఎందుకంటే టాపికే వాళ్ళు వినలేరు కాబట్టి నువ్వు ఎంత వాదన పెట్టి ఇది అన్నా వేస్ట్ చేయడం. ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా నువ్వు చెప్పిన మాటలు అర్థం చేసుకుంటున్నారా, అసలు నువ్వు మాట్లాడిన విషయం వాళ్ళకి అసలు అర్థమైందా, వాళ్ళు మాట్లాడే తీరు బట్టే నీకు తెలిసిపోతుంది నువ్వు చెప్పాల్సిన విషయం వాళ్ళకి అర్థం కాలే అన్నప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా వింటే ప్రాబ్లం లేదు, పూర్తిగా అర్థం చేసుకుంటే సమస్యలే లేవు. కానీ ఇది ఏది కూడా జరగదు, ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒక టైప్ ఉండదు. సో నీ వాదన నీ అన్నెసెసరీ సిచ్యువేషన్స్లో నీ మైండ్ని పాడు చేసుకోకు. గుర్తుపెట్టుకో, ఇక్కడ నీ యొక్క మెంటల్ పీస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసుకోకు. ఇక్కడ నీ విషయాలు వినేంత ఓపిక ఎవరు లేరు, పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. ఏం జరగదు, జస్ట్ నీ ప్రయత్నం ఏంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు వినేవాళ్ళు లేకపోతే వదిలే. పూర్తిగా అర్థం చేసుకోలేరు అనుకో, వాళ్ళు అంటే ఆటోమేటిక్గా అపార్థం చేసుకుంటారు అండ్ ఏదో మాట్లాడిస్తారు. అప్పుడు వాళ్ళ మాటలకి నువ్వు రియాక్ట్ అయ్యి నీ వాదన పెట్టుకుంటే నువ్వు చెప్పాల్సిన విషయం ఎటో పోతుంది. ఇక అన్నెసెసరీ డిస్కషన్స్ వల్ల, అన్నెసెసరీ వాదనల వల్ల నీ యొక్క మైండ్ కావచ్చు, నీ యొక్క ఆలోచనలు కావచ్చు పాడే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం క్లియర్గా నీ మైండ్కి నువ్వే నీ యొక్క క్వశ్చన్ వేసుకో, నీ యొక్క క్వశ్చన్కి సమాధానం నీ దగ్గర నుంచి మొదలుపెట్టు. అయితేనే నీకు బయట కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ నీ యొక్క బయట జరుగుతున్న విషయాలు అంటే బయట ఉన్న మనుషులకి క్వశ్చన్ వేస్తే సమాధానం దొరకదు. ఫస్ట్ నీలో నువ్వు క్రియేట్ చేసుకో. ఎదుటి వాళ్ళతో నేను ఎలా ఉంటున్నా వాళ్ళకి అర్థమైందా, ఎదుటి వాళ్ళకి నేను చెప్పే విషయాలు అర్థమవుతుందా, లేదంటే నేను చెప్పింది వాళ్ళకి అర్థమై మాట్లాడుతుండ్రా, లేకుంటే సగం విని సగం మాట్లాడుతుండ్రా, ఈ అన్ని విషయాలు నీ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వు అనవసరంగా చిన్న చిన్న వాటికి కూడా నువ్వు వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పెద్ద పెద్ద వాదనలు జరుగుతాయి, బట్ నాకు అనిపిస్తుంది చిన్న చిన్న ఏదో ఉంటుంది, కానీ ఆ విషయాలు వాళ్ళకి ఈగో క్రియేట్ అయ్యి నువ్వు తగ్గాలి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఇదేదని ఇష్యూ పెరుగుతుంది. విషయం చిన్నదే, ఒక్క రోజున మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఇది కంట్రోల్ లేకపోవడం వల్ల ఏదో జరిగిపోయింది అనే విషయాలు మనకు తెలుస్తాయి. సో అందుకే అంటున్నా, అవసరం లేని మనుషుల మధ్య వాదన పెట్టుకోకు. విషయం పూర్తిగా వినని వాళ్ళతో ఇది నిజమే అని నువ్వు మొత్తుకోవాల్సిన అవసరం లేదు. వినేవాళ్ళు ఉంటే చెప్పేంత వరకు తయారుగా. నీ మాటలు వినేవాళ్ళు ఉంటే నువ్వు ఏదైనా చెప్పడానికి ట్రై చేయి, నీ మాటలని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేయి. ఈ విషయాలు ఉన్న చోట వాదనలు ఉండవు.
ఏదైతే వినేవాళ్ళు లేకపోయే దగ్గరనే నువ్వు చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఒకలాగా అర్థం చేసుకుంటూ నీ వాదన పెరుగుతుంది. అన్నెసెసరీ డిస్కషన్. సో కొంచెం నీ మైండ్ని ఆలోచించుకోగలిగితే ప్రతిదీ కూడా నీ నుంచే క్రియేట్ అవుతుందని తెలుసుకో నువ్వు.